Hey guys, welcome back to my channel Princess Mother and welcome back to Get Ready With Me Part 18. సో ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను అనమాట. వైజాగ్లో మందిర్స్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి డ్రెస్ చేసేసుకున్నాను. డ్రెస్ సో ఇది వచ్చేసి ప్యాంట్ కొంచెం వెరైటీస్ వచ్చింది. ఇది గాగ్రా టైప్ అన్నమాట. ప్యాంట్ వచ్చేసి గాగ్రా టైప్ అండ్ ఇది కోట్ కూడా డిఫరెంట్గా వచ్చింది. చూడండి, వితౌట్ ఎనీ హ్యాండ్స్ ఇలా ఇచ్చారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదైతే నేను మెయిన్ సాయంలో అయితే పర్చేస్ చేసాను. సో ఇది వేసేసుకున్నాను, అంత అయిపోయింది. ఫేస్ వాష్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఫేషియల్కి వచ్చేస్తాము. సో ఇంకా ఆపకుండా చేసేస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు మిర్రర్ లేదు చూసుకోవడానికి, ఇంకా కెమెరాలను చూసుకొని చేయాలి. ఏం తప్పదు. అందుకే నాకు కొన్నిసార్లు మిర్రర్ పెట్టుకోవడం మర్చిపోతాను. మిర్రర్ పెట్టుకోవాలి అనుకుంటాను కానీ మర్చిపోతాను. నా దగ్గర మినీ మిర్రర్ ఉంది, నేను తెస్తాను. ఓకే బాయ్. సో నేను దీని బదులు అయితే బ్యాక్గ్రౌండ్ మార్చేసాను. సో ఇప్పుడైతే మొదలు పెట్టేద్దాం. ఇది కోడ్ పర్ఫెక్ట్, ఆల్ పర్ఫెక్ట్. సో నా కెమెరా వెనకాలే మిర్రర్ ఉంది అనమాట. సో దాన్ని చూసుకొని చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ అయితే పెట్టేసుకున్నాను. నేను లైట్ పింక్ అయితే పెట్టాను. బొట్టు పెట్టుకొని వెళ్తాను అనమాట. షేప్ ఇది. యాక్చువల్లీ నార్మల్గా అయితే ఏమంటారు, రౌండ్ షేప్లో పెట్టేదాన్ని, కానీ అది ఇంకా మార్చేసాను అనమాట. సో యాడింగ్ కాజల్. ఇది కొంచెం చూసుకొని పెట్టాలి. కళ్ళలో ఏదైనా ఏమంటారు, కొంచెం పడుకొని లేచినప్పుడు డస్ట్ అయితే పడుతుంది కదా. సో అది తీసుకోవాలి, అది తీసేసుకొని అప్లై చేయాలన్నమాట. రెండింటికి అయితే అప్లై చేసేసాను. నెక్స్ట్ లిప్స్కి వచ్చేసి ఈసారి సమ్మర్ సీజన్ కదా, చాలా మంది నేను చూశాను కదా స్కూల్లో అంతకుముందు సమ్మర్ హాలిడేస్ ఇవ్వక ముందు వాళ్ళ లిప్స్ ఎలా ఉండేవంటే మొత్తం డ్రై ఉండేవాళ్ళు. చాలా డ్రై. సో అలా అవ్వకూడదని నేను లిప్ బామ్ ఏదంటే లిప్స్టిక్కే పెట్టుకున్నాను. ఏదైనా పర్లేదు, లిప్ బామ్ అయినా లిప్స్టిక్ అయినా, కానీ లాంగ్ స్టే అయితే ఉండదు ఇది. సో నేనైతే ఎక్కువ అప్లై చేస్తాను, లేదంటే పగిలిపోయే ఛాన్సెస్ కూడా. సో నేను హైదరాబాద్ రిటర్న్ వచ్చేసి రేపు వస్తాను అనమాట. యాక్చువల్లీ వచ్చి కూడా ఒక 2 days అవుతుంది అనమాట. 2 days మొన్నే వచ్చాను. సో మొన్న వచ్చి అదంతా, నిన్న వచ్చేసి మాల్స్ కంప్లీట్ చేశాను. ఈరోజు వచ్చేసి టెంపుల్స్ తిరగాలి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వి ఆర్ యాడింగ్ దిస్ పర్ఫ్యూమ్. ఇప్పుడు హెయిర్ అయితే కోమ్ చేసుకుంటా. సో ఇది నా కొత్త కోమ్. ఇది వచ్చేసి పెద్ద ముళ్ళలతో రావడం వల్ల అసలుకి మనకు చిక్కు అనేది పడదన్నమాట. చిక్కు పడినా కూడా ఏంటంటే తీసేసుకోవచ్చు. ఇది షార్ట్ హెయిర్ కదా, నేను చేపించుకున్నాను, చాలా తీసేసుకోవచ్చు అన్నమాట. చేపించినప్పుడల్లా అసలు నాకు చిక్ అనేది గుర్తొస్తూనే ఉంటుంది. దాన్ని మిస్ అవుతూ ఉంటా, కానీ హ్యాపీ. సో ఇయర్ రింగ్స్ అయితే స్ట్రాబెరీయే. సో ఇవే పెట్టుకుంటాను.
రెడీ అయిపోయాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.